తమిళనాడు రాష్ట్రం దాదాపు 35,000కు పైగా ఆలయాలతో అలరారుతోంది. అందుకే ఆ రాష్ట్రాన్ని దేవాలయాల భూమిగా పిలుస్తారు. అలాంటి తమిళనాడులోని మధురై పట్టణంలో సాక్షాత్తు ఆ పార్వతీదేవి మీనాక్షి అమ్మవారిగా కొలువై ఉన్నారు. మీనాక్షి అమ్మవారితో పాటు మధురైలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటికి మన పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర, సంస్కృతులకు సంబంధం ఉంది. అలాంటి ప్రాచీన ఆలయాలలో కర్మఫలం, బంధాల నుంచి విముక్తి కలిగించి ముక్తిని ప్రసాదించే శ్రీ ముక్తేశ్వరాలయం ఈ వారం దివ్యక్షేత్రం. దేవాలయం అంటేనే భక్తుడిని, దేవుడిని దగ్గర చేసే ప్రదేశం. పాప కర్మల నుంచి పుణ్య ఫలం వైపు నడిపించి మరో జన్మ లేకుండా చేసే పవిత్ర స్థలం. అలాంటి ముక్తిని ప్రసాదించే ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. కాని పేరులోనే ముక్తిని ఇముడ్చుకున్న ఆలయం శ్రీ ముక్తేశ్వరాలయం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం మధురై పట్టణంలోని తెప్పకులంలో ఉంది. తెప్పకులం మధురై నగరానికే కాదు, తమిళనాడు రాష్ట్రానికి దేవాలయాలతో విడదీయరాని చారిత్రక సంబంధం ఉంది. ఈ రాష్ట్రాన్ని పాలించిన చోళులు, పల్లవులు, పాండ్యులు, నాయకరాజులు కేవలం భక్తులే కాదు, కళా పోషకులు కూడా. ఎన్నో దేవాలయాలు నిర్మించారు. ఆ దేవాలయాల పోషణార్థం మాన్యాలు ఇచ్చారు. శిథిలమైన వాటిని పునరుద్ధరించారు. శిల్పకళలతో తీర్చిదిద్దారు. చోళులు నిర్మించిన తంజావూరు బృహదీశ్వరాలయం, గంగైకొండ చోళాపురం, కుంభకోణం దగ్గరున్న దారాసురంలోని ఐరావతేశ్వరాలయాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. ఇక పల్లవుల కాలం నాటి మహాబలిపురంలోని రాతి దేవాలయాలు, నాయకరాజుల భక్తికి నిదర్శనమైన మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం, విజయనగరం నాయకరాజులతో విస్తరించబడిన శ్రీ రంగనాథస్వామి ఆలయం, ద్రవిడ వాస్తు శిల్పకళకు, గోపుర నిర్మాణ శైలికి తార్కాణాలు. ఆళ్వార్లు, నయనార్లు తమ గీతాలతో ఇక్కడి దేవాలయాలను, దేవుళ్లను అద్భుతంగా కీర్తించారు. అందుకే తమిళనాడులో భక్తిరసం కర్ణాటక సంగీతమయమై శోభిల్లుతోంది. భరతనాట్యంలో భాగమై పదగతులు పాడుతోంది. ప్రతి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతోంది. అలాంటి ప్రధాన ఆలయాలలో ముక్తికి భక్తే మార్గమని చాటే శ్రీ ముక్తేశ్వరాలయం ప్రధానమైనది. మధురై పుణ్యక్షేత్రాల సమూహమైతే ఆ సమూహ అర్థాన్ని చాటి చెప్పేదే ఈ ఆలయం. వైగై నది ఒడ్డున వెలిసి వేల సంవత్సరాల చరిత్ర కలిగి నేటికి భక్తులకు సన్మార్గాన్ని చూపిస్తుంది. ఈ ఆలయం గురించి పూర్తిగా చూసే ముందు మధురై నగరానికి ఈ ఆలయానికి ఉన్న అనుబంధాన్ని
కొంతైనా తెలుసుకోవాలి. ఎందుకంటే పురాణాల ప్రకారం మధురై శివుని జటాజూటం నుంచి జారిపడిన అమృత బిందువు నుంచి ఏర్పడింది. అందువల్లనే మధురైని మొదట మధురపురిగా పిలిచేవారట. చరిత్ర ప్రకారం పాండ్యరాజు వంశం నిర్మించిన మధురై నగరం వాళ్ల రాజధానిగా, వాణిజ్య నగరంగా విరాజిల్లింది. ప్రాచీన కళలకు నిలయమై కళల నగరంగా చరిత్రకెక్కింది. నేడు తమిళ సంస్కృతికి చిహ్నంగా పిలువబడుతుంది. అలాంటి మధురపురిలో కొలువు తీరిన ఆ లయకారుని ఆలయమే శ్రీ ముక్తేశ్వరాలయం. మధురై అనగానే ఎక్కువ మంది మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి మాట్లాడుకుంటారు. ఆ అమ్మవారి కరుణకు పాత్రులవ్వాలని కోరుకుంటారు. కాని మధురైలోనే వెలసి పురాణ ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ ముక్తేశ్వరాలయం గురించి ఎక్కువగా ఆలోచించరు. నిజానికి ఈ ఆలయం సాక్షాత్తు ఆ పరమశివుడు ఇంద్రుడి వాహనమైన ఐరావతానికి ముక్తిని ప్రసాదించిన దివ్యక్షేత్రం. ఈ ఆలయం ఉన్న తెప్పకులం ప్రత్యేక చారిత్రక సందర్భంలో తవ్వబడింది. 16 ఎకరాల విస్తీర్ణంతో చతురస్రాకారంలో మధురై పట్టణానికే తలమానికంగా నిలుస్తుంది. నిజానికి 1645లో మధురై నాయక్ రాజు తిరుమలై నాయకర్ మహల్ నిర్మించటానికి కావలసిన మట్టి, ఇటుకల కోసం ఇక్కడ గొయ్యి తవ్వించాడు. ఆ గొయ్యే ఆ తర్వాత చెరువుగా మారిందని చెబుతారు. తెప్పకులం మధ్యలో అందమైన మయా మండపం ఉంది. ఈ మండపంలో వినాయకుడు కొలువై ఉన్నాడు. చెరువుకు ఉత్తర దిక్కున మరియమ్మన్ ఆలయం ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ చెరువు వైశాల్యం మీనాక్షి అమ్మవారి ఆలయ వైశాల్యం సమానంగా ఉంటాయట. తిరుమలై నాయకర్ పుట్టినరోజున అలంకరించిన మీనాక్షి సుందరేశ్వరుల విగ్రహాలను ఈ చెరువులో ఊరేగిస్తూ తెప్పోత్సవం జరుపుతారు. అందువల్లే ఈ చెరువుకు తెప్పకులం అనే పేరు వచ్చింది. మీనాక్షి అమ్మవారి ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తెప్పకులం 4 వైపులా గ్రనైట్ రాళ్లతో కట్టిన మెట్లతో ద్రవిడ వాస్తు శిల్పకళకు ప్రతిరూపంగా కనిపిస్తుంది. సజీవ జలధారతో ప్రవహించే వైకై నదిని నిశ్చల నీటితో కాంతులీనే తెప్పకులం చెరువును భూగర్భ మార్గం ద్వారా అనుసంధానించారు. అందుకే ఈ ప్రదేశం అందమైన జలపుష్కరిణిగా ఆకట్టుకుంటుంది. ప్రకృతి రమణీయతతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇలాంటి ప్రాకృతిక ప్రదేశంలో వెలసిన ముక్తేశ్వరుడు భక్తులకు అపురూప సౌందర్యంతో ప్రకృతి ప్రసాదించిన దివ్య వృక్షాల నడుమ దర్శనమిస్తాడు. మధురైలోని పంచభూత స్థలాలలో వాయుక్షేత్రంగా పేరొందిన ఈ ఆలయాన్ని పరమశివుడు తన నివాసంగా ఏర్పాటు చేసుకున్నాడని, ప్రశాంతమైన వాతావరణంలో తన చల్లని చూపులతో మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడని భక్తుల నమ్మకం. ఇహపర లోకాలకు ఈ ఆలయం వారధి అని భావిస్తారు. శ్రీ ముక్తేశ్వరాలయం తెప్పకులంకు పశ్చిమగా వైగై నది సమీపంలో ప్రకృతి అందాలతో ఆధ్యాత్మిక సౌరభంతో భక్తుల మనసును రంజింపచేస్తుంది. ద్రవిడ శైలిలో కనిపించే ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1645లో తిరుమల నాయకర్ సోదరులైన ముత్తు వీరప్ప నాయకర్ నిర్మించారు. అందువల్లే ఎత్తైన గోపురాలతో, మండపాలతో నాయకరాజుల కళాపోషణకు చారిత్రక సాక్ష్యంగా కనిపిస్తుంది. మీనాక్షి అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఈ స్థలం నుంచే మట్టిని సేకరించారని, ఆ తర్వాతే ఈ ప్రాంతం విశాలమైన తెప్పకులంగా మారిందని కొందరు చెప్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో కిలువై, నెల్లి, మావిలంగై వంటి బిల్వ వృక్షాలు ఉన్నాయి. అవి చల్లటి గాలితో పాటు ప్రశాంతతను ఇస్తున్నాయి. ఈ ఆలయం ప్రకృతి దృశ్యంగా కనిపిస్తూ కనులవిందు చేస్తుంది.
గర్భగుడిలోకి వెళ్లే దారిలో ప్రాకారాలతో పెద్ద మండపం నిర్మించబడి ఉంది. మండప స్తంభాలపై 64 రకాల శివలీలలు అత్యంత రమణీయంగా చెక్కబడి శివుని ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నాయి. ఇవి శివుని అద్భుత శక్తులను, లీలలను వ్యక్తపరుస్తూ సర్వం శివమయం అన్న భావన కలిగిస్తాయి. ఋషులు తపస్సు చేసే చిత్రాలు మనోహరంగా చిత్రించబడి ముక్తిని పొందాలన్న ఆలోచనను మనలో నింపుతాయి. ఆలయ ప్రాంగణంలో దేవునికి అభిముఖంగా భక్తి ప్రపత్తులకు తార్కాణంగా బలిపీఠం, రిషిభకొట్టం కనిపిస్తాయి. ఆత్మశాంతిని, మనసులోని కోరికలను నెరవేర్చే ప్రదేశంగా భక్తులు భావించి ఈ ఆలయానికి విచ్చేస్తారు. స్వామివారి ముందు ముక్తిదీపం వెలిగించి తమ కష్టాలు తీర్చమని వేడుకుంటారు. గ్రానైట్ రాయితో నిర్మించిన ఈ ఆలయం భక్తులు, పర్యాటకుల శరీరాన్నే కాదు మనసును చల్లబరుస్తుందని చెప్పవచ్చు. ఈ ఆలయ పైకప్పుపై ఉన్న రాశి మండలం చూడముచ్చటైన శిల్పకళాఖండంగా కనిపిస్తూ ఆకర్షిస్తుంది. శ్రీ ముక్తేశ్వరాలయ ప్రాంగణం వినాయకుడు, ఆంజనేయస్వామి, నటరాజన్, శివపార్వతుల విగ్రహాలతో కాంతులీనుతుంది. పాపాలు కడిగేసే దివ్యస్థలం అనే భావనను కలిగిస్తుంది. నాయకరాజుల కాలం నాటి శిల్పకళతో ప్రకాశించే ఈ ఆలయం నేటికి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ఎత్తైన నంది మండపం మనల్ని ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ మండపంలోని నందీశ్వరుడు లైకారుణ్ణి దర్శించడానికి విచ్చేసే భక్తులకు స్వాగతం పలుకుతూ నంది కొమ్ముల మధ్య నుంచి ఆ స్వామిని చూడమని చెప్పకనే చెప్తుందేమో అనిపిస్తుంది. ఈ ఆలయ గర్భగుడిలో పరమశివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. స్తంభాలపై చెక్కిన చిత్రాలు ద్రవిడ శైలిని ప్రతిబింబిస్తూ దక్షిణ భారత చరిత్ర గొప్పతనాన్ని చాటుతున్నాయి. గర్భగుడి ప్రశాంతతను ప్రసాదిస్తూ శివసాన్నిధ్యాన్ని పొందిన అనుభూతికి లోను చేస్తుంది. ముక్తికి భక్తి మార్గమన్న తాత్విక భావనను మనలో నింపుతుంది. పాపాలను కడిగేసి ముక్తిని ప్రసాదించే దివ్య సుందర లింగాకారాన్ని చూసిన వెంటనే ఏదో తెలియని ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. శివలింగానికి ఎడమవైపున అమ్మవారు మరకతవల్లిగా దర్శనమిస్తారు. వీరిద్దరినీ తిలకించిన తర్వాత లౌకిక సుఖాలు శాశ్వతం కాదన్న సత్యాన్ని తప్పక తెలుసుకుంటామని, పార్వతీ పరమేశ్వరుల రూపాలను చిరస్థాయిగా మనసులో నింపుకుంటామని, కష్టాలు తొలగి తేలికపడిన హృదయంతో గర్భగుడి నుంచి బయటకు వస్తామని భక్తుల నమ్మకం. బయటకు వచ్చాక ఇహలోకం గురించి ఆలోచించటం మానేసి పరలోకం గురించి ఆలోచించటం ప్రారంభిస్తామన్నది ఇక్కడికి వచ్చే వారి నమ్మకం. నమ్మకమే కాదు, ఇక్కడికి వచ్చిన వారికి కలిగే అనుభవం, బోధపడే శివతత్వం కూడా ఇదే అని చెప్పవచ్చు. తమిళనాడులోని మిగిలిన శివాలయాలతో పోలిస్తే ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో నవగ్రహ విగ్రహాలు కనిపించవు. ఎందుకంటే
ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబర్ నెలల్లో ప్రతిరోజు దాదాపు 20 నిమిషాల పాటు సూర్యకిరణాలు గర్భాలయంలోని ముక్తేశ్వర స్వామిపై నేరుగా పడతాయి. ఆ సమయంలో సూర్యకాంతితో వెలుగొందే స్వామివారిని చూడడానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. అలా ఈ ఆలయాన్ని సందర్శించే భక్తులకు సూర్య భగవానుణ్ణి దర్శించే భాగ్యం కలగడం వల్ల ఇక్కడ నవగ్రహాలకు తావు లేదని పండితుల అభిప్రాయం. ఈ ప్రాంగణంలో అర్ధ ముఖ మండపాలు, ఆ మండపాలపై చెక్కిన శిల్పాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఈ శిల్పాలలో సున్నితంగా చెక్కిన దేవతల కథనాలు కళాత్మకతతో మన మనసుల్ని దోచుకుంటాయి. శ్రీ ముక్తేశ్వరాలయం పేరు వెనుక ఓ పురాణ కథ ఉంది. ఆ కథకు ఈ ఆలయంలో బిల్వ చెట్టు కింద దర్శనమిచ్చే ఈశ్వరుడికి సంబంధం ఉంది. దుర్వాస మహర్షి శివుని పూజించి ప్రతిఫలంగా ఒక అందమైన పూలమాలను బహుమతిగా పొందాడట. దేవలోకం వెళ్లి దేవతల అధిపతి అయిన ఇంద్రునికి ఆ మాలను బహుకరించాడట. ఇంద్రుడు గర్వంతో తను స్వీకరించకుండా ఆ మాలను ఐరావతం మెడలో వేశాడట. ఆ మాలలోని పూలు ఐరావతం ముక్కుకు తగిలి ఇబ్బంది కలిగించడంతో ఐరావతం ఆ మాలను మెడలోంచి కిందపడేసి కాళ్లతో తొక్కిందట. అది చూసిన దుర్వాస మహర్షి కోపించి, నువ్వు 100 సంవత్సరాలు దైవిక శక్తులు కోల్పోయి సాధారణ ఏనుగులా భూలోకంలో తిరుగుతావు అని శపించాడట. భూలోకానికి వచ్చిన ఐరావతం సాధారణ ఏనుగులా ప్రవర్తిస్తూ శాప విముక్తి కోసం అనేక శివాలయాలను సందర్శించిందట. అయినా శాప విముక్తి కలగకపోవడంతో చివరకు ఈ ప్రాంతానికి వచ్చి బిల్వ చెట్టు కింద ఉన్న ఈశ్వరుణ్ణి ప్రార్థించిందట. ఈశ్వరుడు మీనాక్షి అమ్మవారి దేవాలయంలోని సుందరేశ్వరుణ్ణి పూజించమని సలహా ఇచ్చాడట. ఆ సలహా ప్రకారం ఐరావతం సుందరేశ్వరుణ్ణి పూజించి శాప విముక్తి పొందిందట. తిరిగి ఇంద్రలోకానికి వెళుతూ కృతజ్ఞతతో ఈ స్వామివారిని మళ్లీ దర్శించుకుందట. అందుకే ఈ స్థలాన్ని ఐరావత నల్లూరు అని కూడా పిలుస్తారు. శాప విముక్తి పొందిన ప్రదేశం కావటం చేత ముక్తేశ్వరాలయం అనే పేరు వచ్చింది. ఈ శివుడికి ముక్తేశ్వరుడు అనే నామం కూడా ఏర్పడింది. వైగై నది పరివాహక ప్రాంతం, నిత్యం నేటితో కళకళలాడే తెప్పకులం, చల్లని సమీరాలతో సేదతీర్చే చెట్లు, మహావృక్షాలు ముక్తేశ్వరాలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేశాయి. ముక్తేశ్వరుడు ముక్తినే కాదు, మానసిక ఆనందాన్ని, ఉల్లాసాన్ని కూడా ప్రసాదిస్తాడన్నది భక్తుల నమ్మకం. ద్రవిడ శిల్పకళకు కాణాచిగా, ప్రాచీన చరిత్రకు ఆనవాలుగా విరజిల్లే ఈ ఆలయాన్ని దర్శించడాన్ని మహాభాగ్యంగా భావిస్తారు. ఈ ఆలయం తలుపులు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైలు, రోడ్డు, విమానాల ద్వారా మదురై నగరానికి చేరుకోవచ్చు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి స్థానిక వాహనాలు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాయి. ఐరావతానికి ముక్తిని ప్రసాదించిన భక్తవత్సలుడు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన పరమశివుడు, పాండ్యుల సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే శిల్పకళ, కరుణామృతాలను కురిపించే ఎందరో దేవతలు, ఆలయం పక్కనే నీటితో కళకళలాడే తెప్పకుల సోయగాలతో
మనోపీష్టాలను నెరవేర్చే శ్రీ ముక్తేశ్వరాలయాన్ని ఒక్కసారైనా సందర్శించాలి. ఆలయ అందాలను మరుజన్మ లేకుండా చేసే శ్రీ ముక్తేశ్వరుణ్ణి తిలకించి గుండెల్లో పదిలంగా భద్రపరుచుకోవాలి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.